తెలంగాణ మేము తీసుకొని వచ్చినామనే వాళ్ళు తెలంగాణకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినారు ఒక్కసారి పాత వీడియోస్ చూడాలి. పాత వీడియోస్ తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరు ఇవాళ మీ చుట్టుపక్కల ఉన్నారు. మంత్రులు కూడా అయిపోయినారు. ఒక మంత్రి అయితే అరే ఓ కేసీఆర్ నీ నాలుక కోస్తా, నీ నొక్కు కోస్తా, తొక్కి పాడేస్తా, ఇట్లా ఘోరంగా నీకు తిట్టే ఇవాళ మంత్రి అన్నారు. నీ చుట్టుపక్కల నిలబడ్డారు. వాళ్ళు సిగ్గు రావాలి మీకు. విధంగా ఇవాళ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఇవాళ మీరు ఆ పదవిలో ఉన్నారు కదా, ఆ పోస్ట్లో ఉన్నారు కదా, చాలా హ్యాపీగా మీరు ఉన్నారు కదా. తెలంగాణ ప్రజల రక్తం మీరు తాగుతున్నారు కదా. అది ఎవరి వల్ల? అదే 1200 స్టూడెంట్స్ చనిపోయినారు తెలంగాణ గురించి. తెలంగాణ వచ్చింది వాళ్ళ వల్ల. ఇవాళ మీరు ఆ పోస్ట్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు మీరు కానీ మీ కుటుంబం కానీ. అదేవిధంగా ఈ ఎక్సైజ్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అంటారు, బండి సంజయ్ గారు మీరు ఇంత కామెంట్ చేస్తున్నారు కదా, ప్రూఫ్ ఇస్తారా అని. అంటే నేనైతే మర్యాదగా మాట్లాడుతున్నా. ఇంకా వర్గర్ లాంగ్వేజ్ అయినా మాట్లాడు, నేను ఆ లాంగ్వేజ్ యూజ్ చేయను. నువ్వు ప్రూవ్ చేస్తావా అని అంటుండు. ప్రూవ్ చేసేది మేము కాదు అయ్యా, నీ పార్టీ కార్యకర్తలే కదా నీ పైన కామెంట్ చేసినారు. ఈ మునూర్ రవి కానీ, ఈ నాగవేంద్ర కానీ నీ పైన చాలా వరకు ఆరోపణ చేసినారు కదా. వాళ్ళపైన ఫేక్ కేసు కూడా బుక్ చేయడానికి నువ్వు ప్లాన్ చేసినావు కదా గతంలో. అది నీకు యాద్ చేసుకోను, చూసుకో. మీ మహబూబ్ నగర్ వాళ్ళే, నీ పార్టీ కార్యకర్తలే, అక్కడ ప్రజలే అంటున్నారు ఈ పెద్ద ల్యాండ్ గ్రాఫర్ ఈ మినిస్టర్ అని అక్కడ లోకల్ ప్రజలే అంటున్నారు. అదేవిధంగా నువ్వేం లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? కొద్దిగా నీకు బుద్ధి ఉందా? నేను వాళ్ళు అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలకి మేము కూడా చాలా గట్టిగా కౌంటర్ ఇవ్వచ్చు. అరే చూతియేగా, అరే భార్గవ్గా, అరే కుక్క అని కూడా మేము కూడా ఆ లాంగ్వేజ్ని యూజ్ చేయవచ్చు. కానీ మా పార్టీ ఎదురుగా కుక్క ఉంటే మనం కూడా ఆయనలాగా బిహేవ్ కాకూడదు. ఆ కుక్కకి మనం బిస్కెట్ వేస్తే ఆయన ఫ్రెండ్ అవుతాడని మా పార్టీ అధికారులు చెప్తారు. అందుకోసం నీ లాంగ్వేజ్కి మా లాంగ్వేజ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మా పార్టీ క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం పైన నిలబడే మా పార్టీ, మర్యాదతోని ముందుకెళ్లే పార్టీ, మర్యాదతో మాట్లాడే మా భారతీయ జనతా పార్టీ. అది యాద్ పెట్టుకో బేవకూఫ్ శ్రీనివాస్ గౌడ్. అదేవిధంగా నడ్డా గారు బహిరంగ సభలో పాల్గొన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రజాకారోంకి పార్టీ అని కామెంట్ చేసినారు. దాంట్లో తప్పేముంది? అంటే ఆ రోజు తాగి ఉన్నావా, లేక తాగి ప్రెస్ మీట్లో కూర్చున్నావా? నేను ఎక్సైజ్ మినిస్టరు, నేను తాగితే కానీ ఏదైనా చేస్తే ఎవరు అడగరు అది అనుకుంటున్నావా? నడ్డా గారు చెప్పిన మాటలు 100% కరెక్ట్. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రజాకార్ పార్టీ తయారైపోయింది. మన ముఖ్యమంత్రి గారు అప్పుడు 7 నిజాం ఉండే, 7 నిజాంలు ఉండే తెలంగాణలో. 8వ నిజాం నేనైతా అని ముఖ్యమంత్రి గారు అదే దారిలో నడుస్తున్నారు కదా. కనబడతలేదా? మీ బాస్ ఏ వైపు వెళ్తున్నారు? కానీ మీ బాస్కి చెప్పు, ఆ దారిలో వెళ్తే మధ్యలో మేము నిలబడ్డం. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిలబడి నిజాంకి ఒంగి ఇక్కడి నుంచి బయట పంపిస్తున్నారు. అదేవిధంగా మా మోదీ గారు, మా అమిత్ షా గారు, మా నడ్డా గారు, మా సంజయ్ గారు, మా కిషన్ రెడ్డి గారు ధర్మ రక్షణ, దేశ రక్షణ, తెలంగాణ రక్షణ అని వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా తెలంగాణ రక్షణ గురించి ఉన్నారు. ఏ విధంగా నిజాంని కొట్టి కొట్టి ఇక్కడి నుంచి పంపిస్తున్నాం, మీ పరిస్థితి కూడా అదే విధంగా అవుతుంది. ఆ మాట మీరు యాద పెట్టుకోండి. అదేవిధంగా నేను లాస్ట్ చెప్పేది ఒక్కటే, మర్యాదతో మాట్లాడితే మర్యాదతోని జవాబు ఉంటుంది. మాటల్లో తేడా వస్తే ఒకసారి మా దుల్పెట్కి రండి. తిట్లు ఏ విధంగా ఉంటుంది అక్కడి నుంచే తిట్లు తయారవుతుంది. మళ్ళా మా దుల్పేట్ లాంగ్వేజ్కి వస్తే మేము ఆ విధంగా మాట్లాడితే చెవుల నుంచి రక్తం వెళ్ళాలి. నీ లైఫ్లో కానీ ఎప్పుడైనా ఆ విధంగా నువ్వు తిట్లు వినలేవు. నువ్వు ఆ విధంగా మేము తిట్లు నీకు
వినిపిస్తాం. అదేవిధంగా ఏమంటున్నావు, కేసీఆర్ పులితో పెట్టుకోకూడదు. నీ కేసీఆర్ పులి ఉంటే అడవిలో పోమను, సిటీలో అవసరం లేదు. ఇక్కడ ఉంటే పులి సిటీలో తిరుగుతే పట్టుకొని జూపార్కి పంపిస్తాం. లేకపోతే నీలాంటి ఫాల్తు మినిస్టర్ వర్గర్గా లాంగ్వేజ్ మాట్లాడితే మెంటల్ హాస్పిటల్కి పంపిస్తాం. బండి సంజయ్ గారు నాలుక కోస్తావా? దమ్ముందా? పట్టుకున్నావా ఎప్పుడైనా కత్తి? కోసినావా? ఉల్లిగడ్డ అయినా కోసినావా? మాతో పెట్టుకోకు. మంచోళ్ళతోని మంచిగా ఉంటాం. మాతోని ఎవరన్నా పెట్టుకుంటే, మా బీజేపీతో ఎవరన్నా పెట్టుకుంటే ఆయన గతి, ఆయన పరిస్థితి ఏమైంది కొద్దిగా హిస్టరీ చూసుకో. ఇంకా కూడా ముందు చూస్తావు, బంగాల్ పరిస్థితి చూస్తావు, మన కేరళ పరిస్థితి చూస్తావు. వచ్చే సమయంలో తెలంగాణలో కూడా మీ కరప్టెడ్ పార్టీకి ఏ విధంగా మేము ప్రజల ముందు పెడతాం అది కూడా నువ్వు చూస్తావు. ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర తీసిండు. దేని గురించి? నీ కరప్షన్ పబ్లిక్లో పెట్టాలని, కేసీఆర్ చేస్తున్న అవినీతికి పబ్లిక్లో పెట్టాలని, మీరు రక్తం తాగుతున్న తెలంగాణ ప్రజలకి అది పబ్లిక్లో పెట్టాలని సంజయ్ గారు ఫస్ట్ ఫేజ్ ప్రజా సంగ్రామ యాత్ర సక్సెస్ఫుల్ అయింది. సెకండ్ ఫేజ్ ప్రజా యాత్రలో కూడా చాలా అంటే చాలా ప్రజలు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్క కులం నుంచి బయటికి వచ్చి అన్నా మేము నీ ఎమ్మడున్నాం, నడు, నువ్వు ముందుకే నడు, ఆ విధంగా రెస్పాన్స్ వస్తుంది. మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేస్ కానీ అప్పుడప్పుడు అంటారు కదా ఎవరు వస్తలేరని. ఒకసారి మీడియాలో చాలా వరకు వీడియోస్ కానీ, సభలు వీడియోస్ కానీ, రైలు సభ వీడియోస్ కానీ అది ఉంది, చూసుకో. అది కూడా కాకపోతే ఇంకా అవుతావు, ఒకసారి ఆ సభలో పాల్గో ఆ రైలు, అప్పుడు నీకు తెలుస్తుంది బండి సంజయ్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి రూపంగా తెలంగాణలో తయారైపోయిందని అప్పుడు మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి వార్నింగ్, మర్యాదతో మాట్లాడితే మర్యాద దొరుకుతుంది. మర్యాద లేకపోతే, మర్యాదతో మాట్లాడకపోతే మేము కాదు, మా చిన్న చిన్న కార్యకర్తలు కూడా మీకు బట్టలు ఇప్పి కొడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.